హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ వ్లాగ్స్. హలో వెజిటేరియన్స్, ఈ వీడియో అయితే స్పెషల్గా మీకోసమే. నాన్ వెజ్ తినేవారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అదేనండి, చామదుంపల కర్రీ. చికెన్ తినేవారు అయితే చాలా అవాయిడ్ చేస్తున్నారు కదా, ఎందుకంటే బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తుంది. అలాగే మటన్ తినని వారు కూడా ఉంటారు కదండి, అటువంటి వారి కోసం ఈ చామదుంపల కర్రీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నాన్ వెజ్ తిన్నంత ఫీల్గా ఉంటుంది. మరి ఎలా చేయాలో తెలుసుకుందామా? ముందుగా 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్, 3 టమాటాలను రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత 1/2 కేజీ చామదుంపలను మట్టి లేకుండా నీట్గా కడుక్కొని కొద్దిగా వాటర్ వేసి 90% కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మెంతులు, జీలకర్ర, అలాగే పొట్టు తీసుకున్న వెల్లుల్లి రబ్బలు కూడా వేసి ఎర్రగా వేపుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం రాళ్ళ ఉప్పుని వేసి కలిపి టమాటాలు బాగా మెత్తబడిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా 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 అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత చామదుంపలను వేసి ఎర్రగా వేపుకోవాలి. ఇలా ఆయిల్లో వేపుకున్నామంటే జిగురు అంతా పోయి తింటున్నప్పుడు క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు అదే ఆయిల్లోనే 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి ఎర్రగా వేపుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసి వేపుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే టమాటా పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్లుగా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చామదుంప ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ట్రస్ట్ మీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు గ్రేవీ కోసం తగినంత వాటర్ని వేసి కలుపుకోవాలి. అలాగే కొంచెం చింతపండును కూడా చింతపండు పులుసు కూడా వేసుకున్నారంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. ఇప్పుడు రుచి చూసుకొని ఉప్పునైతే అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.